స్థానికంలో తడాకా చూపుతాం మహాధరంలో గర్జించినటువంటి నిరుద్యోగులు. ఇది ఓకే, నిరుద్యోగులకు సంబంధించి మాట్లాడదాం తర్వాత. ఇక ఒకసారి మన ఆంధ్ర పత్రికలు చూడండి మిత్రులారా. మాట్లాడుకుందాం దా కూర్చొని మాట్లాడుకుందాం దా. గోదావరి కృష్ణా జలాల వివాదంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చిద్దాం. మంత్రులను కూర్చొని చర్చిద్దాం. 23న మంత్రివర్గ సమావేశం ఉంది. అందులో బనకచెర్లపైన సమాలోచనలు చేస్తాం. ఆ తర్వాత ఒక అడుగు ముందుకేసి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తా. ఏపీతో విభేదాలు కోరుకోవడం లేదు, అలాగని రాజీ పడే ప్రసక్తే లేదు. మా ప్రాజెక్టులకు అనుమతులు వస్తే ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరం లేదు. బనకచెర్లపైన ఏపీ నేరుగా కేంద్రానికి పిఎఫ్ఆర్ ఇవ్వడంతోనే వివాదం. రాజకీయంగా చచ్చిన బీఆర్ఎస్కు సంజీవనిగా జల వివాదాలు. సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్, హరీష్ రావు. ఇది ఎవడన్నా చెప్తే నమ్మటట్టు ఉండాలిగా కొంచెం అన్న. రేవంత్ రెడ్డి గారు చెప్తే నమ్మటట్టు ఉండాలి. సాగునీటి విషయంలో ఎవరు అన్యాయం చేసిరు అనేది. బనకచెర్లకు బీజం 2016లోనే పడ్డది. అప్పుడే కోర్టుకు ఎందుకు పోలేదు? అసలు బనకచెర్ల విషయం ఎప్పుడు చర్చకు వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో సమాజం అంతా చూస్తున్నది. అసలు ఆ బనకచెర్ల ప్రపోజల్ ఉందన్న సంగతి కూడా ఇప్పుడు ఎవరు తెలియదు. 2016లో ఏం మాట్లాడుకున్నారు ఏందనేది ఆయన మన చెప్పిన ప్రెస్ మీట్లా దాన్ని పట్టుకొని ఆ మాట మాట్లాడానమాట. కిషన్ రెడ్డికి కేటీఆర్ ట్యూషన్ మాస్టరు, ఆయన చెప్పిందే చేస్తారు. కేటీఆర్ ట్యూషన్ మాస్టర్ అంట కిషన్ రెడ్డికి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ అవయవదానం చేసింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందా, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటైందా? 8 స్థానాలలో గెలిపించినటువంటి మొగాడివి నువ్వే బీజేపీని. మామూలుగానా? అసలు ఎన్ని త్యాగాలు చేసినావు దానికోసం. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిలో పెట్టాడనమాట. ఇంకా చూడండి ఇక్కడ మళ్ళా ఈనాడు పత్రికల చర్చలపైన భేషజాలు లేవు, అవసరమైతే ఏపీ సీఎంను మేమే ఆహ్వానిస్తాం. అదే సమయంలో తెలంగాణ హక్కులను వదులుకోం. 23న మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం. బనకచెర్ల ప్రాజెక్టు పైన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. సమస్యకు మూల కారణం కేసీఆర్, హరీష్ రావులేనని ఆరోపణ. భాజపాకు బారాస అవయవదానం లాంటి సీట్లు ఇచ్చిందని విమర్శ. అందుకే కిషన్ రెడ్డి కేటీఆర్కు లైజనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారని ఎద్దేవా అంట. ఇట్లా ఒప్పేసుకున్నాడు అనమాట. వానమ్మ రావమ్మ అని చెప్పేసి సిద్దిపేట జిల్లా కోయడ మండలం చల్చల్ చెరువు పల్లిలో వర్షాలు కురవాలని కప్పతల్లికి పూజలు చేస్తున్నారట. ఇంకా స్టార్ట్ అయినాయి. బనకచెర్లపై ఏపీని చర్చలకు పిలుస్తాం. బనకచెర్ల నీకు అవసరమా, వాళ్ళకు అవసరమా? వాళ్ళకు అవసరం ఉన్నటువంటి ప్రాజెక్టులో మేము పిలుస్తాం అని నువ్వెందుకు ఉరుకులాడుతున్నావు? దేనికోసం ఉరుకులాడుతున్నావు? నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది దాని మీద? దీనిపైన 23న జరిగే క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటాం. మేము వివాదాలు కోరుకోం, తెలంగాణ హక్కులను వదులుకోం. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్లపైన ఏపీ సీఎం చంద్రబాబు తీరు సరికాదు, ముందు మాకు చెప్పాల్సింది పోయి కేంద్రం చుట్టూ తిరుగుడైంది. గోదావరి జలాలను ఆంధ్రాకు రాసిచ్చిందే మామ అల్లుళ్ళు కేసీఆర్, హరీష్ రావు. బనకచెర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే పునాది. చచ్చిన పామును బతికించుకునేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ కుట్రలు. జీబీ లింకును వాడుకుంటూ సెంటిమెంట్ను రగిలించాలని చూస్తుంది. కిషన్ రెడ్డికి ట్యూషన్ మాస్టర్ కేటీఆర్కు లైజరింగ్ ఆఫీసర్ కిషన్ రెడ్డి అని విమర్శ. ఇప్పుడు నేను ఇంకొక ముచ్చట చెప్తాను మీకు. ఇక్కడ ఎందుకు ఇప్పుడు బనకచెర్ల మీద బాగా మాట్లాడుతున్నాడంటే, కాళేశ్వరం పైన కమిషన్ పెట్టిండు. ఈ కమిషను 115 మందిని విచారించింది. కేసీఆర్ని, హరీష్ రావును, ఈటలను, మిగతా వాళ్ళందరినీ కూడా విచారించింది. ఇంతమందిని విచారించి ఇంత చేసినటువంటి కమిషను లాస్ట్కి ఏమడిగిందంటే, అయ్యా కేసీఆర్ హయాంలో క్యాబినెట్ మినిట్స్ ఉంటాయి కదా, ఆ మినిట్స్ ఇవ్వండి అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి 3 సార్లు లేఖలు రాసింది. ఇప్పటిదాకా స్పందన లేదు. ఆ క్యాబినెట్ మినిట్స్ ఇచ్చేస్తే ఆ కమిషన్ తన పనిని తాను పూర్తి చేసుకొని వెళ్ళిపోతుంది, అయిపోతుంది కథ. రిపోర్ట్ సబ్మిట్ చేసి అసలు అందులో ఏం జరిగింది, ఏం కథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, దాని ఆవశ్యకత ఏంది, అందులో తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా, మంచి ఉందా, చెడు ఉందా, ఏంటనేది పూర్తిగా అది అయిపోతుంది. కానీ 3 సార్లు లేఖలు రాసినా స్పందిస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కేసీఆర్ క్యాబినెట్ మినిట్స్ కనుక ఇస్తే కాళేశ్వరం మీద గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు. ఇక
గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే, క్లీన్ చిట్ వచ్చేస్తుంది. ఎందుకంటే దాని ఆవశ్యకత వాళ్ళకు అర్థమైంది, విషయం అర్థమైంది, రిపోర్ట్ ఇస్తేందుకు వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రము స్పందిస్తలేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక బనకచెర్ల విషయంలో మళ్ళా కొంత ఎక్కువ అదైతే బనకచెర్ల విషయంలో టాపిక్ మొత్తం డైవర్ట్ చేయాలి. కాళేశ్వరం గురించి చర్చ పక్కకు పోయింది. ఇప్పుడు మళ్ళీ బనకచెర్లలో కూడా పోనీ తెలంగాణ వాయిస్ వినిపిస్తున్నాడా అంటే అది లేదు. చంద్రబాబుకు తొత్తు లెక్క వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు? దీని మీద పడతారు, మొత్తం కాళేశ్వరం మీద పడరు. ఇక కాళేశ్వరం రిపోర్ట్ ఏమైంది అడగరు. ఇక ఇది ఎంత కుట్ర, ఇదంతా ఒక డ్రామా, ఇదంతా ఒక కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం. కాళేశ్వరం మీద భాగవతం అంతా బట్టబయలైపోయింది. తెలంగాణ సమాజం తెలుసుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సమాజం కాళేశ్వరం అంటే ఏంటిదని తెలుసుకుంది. ఇప్పుడు 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అన్నటువంటి విష ప్రచారాన్ని దాన్ని తునతునకలు చేసేసింది తెలంగాణ సమాజం. ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటుంది. మాట్లాడినటువంటి సోకాల్డ్ యూట్యూబర్లు, సోకాల్డ్ సవటలు, సన్నాసులు, దద్దమ్మలు అందరూ కూడా నోరును మూసుకున్నారు ఇవాళ తెలంగాణ సమాజం అవగాహన రావడంతో. సో కాబట్టి ఇప్పుడు బనకచెర్ల మీద మాట్లాడుతూ ఉన్నారు, బనకచెర్ల గురించి పోతా ఉన్నారు. ఇదే జరిగేది వ్యవహారం. బనకచెర్ల పైన ఏపీని మనం పిలవడం ఎందుకు? బనకచెర్ల వాళ్ళ ప్రాజెక్టు, వాళ్ళ అవసరము. పిలిస్తే గెలిస్తే వాళ్ళు పిలవాలి, వాళ్ళ మన దగ్గరకు వచ్చి అడగాలి. కానీ ఎంతైనా రేవంత్ రెడ్డి అంటే, మన చంద్రబాబు నాయుడు అంటే రేవంత్ రెడ్డికి గజ్జ 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 వణుకుతుంది అనమాట.